హలో డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ టీచర్స్ యొక్క డాటాని అప్డేట్ చేసుకోమని సూచించింది. ఇది ప్రతి సంవత్సరం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాటాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు డెస్క్టాప్లో చూద్దాం. స్మాల్ స్క్రీన్లో ఫోన్లో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుని చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఫోన్లో కూడా స్మాల్ స్క్రీన్స్ అలో చేయట్లేదు, కాబట్టి డెస్క్టాప్లో చేసుకోవటం మంచిది. డెస్క్టాప్లో ఎలా చేయాలో చూద్దాం. మొట్టమొదట మీరు డెస్క్టాప్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అడ్రస్ బార్లో ఐఎస్ఎంఎస్ తెలంగాణ అని కానీ ఐఎస్ఎంఎస్ అని కానీ టైప్ చేస్తే చాలు. ఐఎస్ఎంఎస్ తెలంగాణ అడ్రస్లో టైప్ చేయగానే ఇప్పుడు ఇట్లా అడ్రస్ వస్తుంది. మొట్టమొదటి వచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఐఎస్ఎం యొక్క సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది. అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టీచర్స్ డాటా వెరిఫికేషన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన గతంలో ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ తోటి టైప్ చేయాలి. ఆ తర్వాత మన యొక్క ఐడి నెంబర్, ట్రెజరీ ఐడి నెంబర్ ఇస్తే మనకు సబ్మిట్ కొట్టగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మన రిజిస్టర్ మొబైల్కు వస్తుంది. ఆ వచ్చినటువంటి దాన్ని మనం తిరిగి అక్కడ ఎంటర్ చేయాలి. సబ్మిట్ అంటే ఇప్పుడు టీచర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇట్లా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్డేట్ పార్ట్ ఏ, క్లిక్ హియర్ టు అప్డేట్ పార్ట్ బి అని ఉంది. ఇక్కడ మనం పార్ట్ ఏ మీద ఫస్ట్ క్లిక్ చేయండి. ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. ఈ సమాచారాన్ని అంతా ఒకసారి చెక్ చేసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో అన్నీ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. దీంట్లో కంపల్సరీ నింపాల్సినటువంటిది ఇక్కడ మనం ప్రస్తుత స్కూల్లో జాయిన్ అయినటువంటి ప్లేస్. దీన్ని మనం ప్రతి ఒక్కరు దీన్ని నింపి ఉండాల్సి ఉంటుంది. తర్వాత అప్డేట్ చేయండి. అన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్డేట్ అనండి. అప్డేట్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇక నెక్స్ట్ది అప్డేట్ పార్ట్ బి. పార్ట్ బిలో కూడా ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి ఉంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఫిల్ చేశాను కాబట్టి దీంట్లో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 సంబంధించినటువంటి ట్రైనింగ్స్ సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మీరు ఏ ట్రైనింగ్లు అటెండ్ అయ్యారో చూసుకొని అది నింపి ఇక్కడ కింద ఇచ్చినటువంటి దాన్ని అప్డేట్ అనండి, సరిపోతుంది. అప్డేట్ అనగానే ఇక్కడ చూడండి, ద ట్రెజరీ ఐడి ఆఫ్ ఈ నెంబర్ ఇచ్చి పార్ట్ బి ఇన్ఫర్మేషన్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. సో దీంతో మన యొక్క అప్డేషన్ అంతా పూర్తయినట్టు. మొత్తంగా 1 నిమిషంలో అయిపోయేటువంటి ప్రాసెస్, పెద్ద ఇబ్బంది లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.